ఈరోజు అయితే మనం హైదరాబాద్లో ఐటెక్ సిటీకి ఆపోజిట్లో ఉన్న శిల్పారామానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ శిల్పారామం ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ అనమాట. ఇది ఓన్లీ క్యాష్ కౌంటర్ అండి. అలాగే ఫోన్పే, గూగుల్ పే అంటే ఆన్లైన్ కౌంటర్ అయితే దీనికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ అయితే ఎంట్రీ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి అన్నీ చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఎంట్రన్స్ స్టార్టింగ్ మనకి ఇక్కడైతే ఇలా ఫ్లవర్స్తో అయితే చక్కగా ఇలా డెకరేషన్ అయితే చేశారండి. వినాయకుడు అయితే ఉన్నాడండి. వినాయకుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ దండం పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమని దండం పెట్టుకుంటారో తెలుసా? వినాయక, మేము ఈ శిల్పారామం అంతా తిరగడానికి మాకు ఓపికని, శక్తిని ప్రసాదించు అని నమస్కారం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ శిల్పారామం చాలా పెద్దదండి. మనం తిరిగే కొద్దీ మనకి నీరసం వస్తుంది, కానీ ఈ శిల్పారామం ఇక్కడ టైమింగ్స్ అయితే చెప్పడం మర్చిపోయినండి. మార్నింగ్ 10:30 AM టు ఈవినింగ్ అంటే నైట్ 8 PM అన్నమాట. తర్వాత మనకి క్యాష్ కౌంటర్ అనేది క్లోజ్ చేసేస్తారు. వెళ్ళిన వాళ్ళకి మాత్రం మనం రావడానికి 10 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుందన్నమాట. ఇక్కడైతే మెహందీ ఆర్టిస్టులు అండి వీళ్ళందరూ. కోన్ పెడతామంటారు. ఈచ్ హ్యాండ్ 100 రూపీస్ ఎంతో కాస్ట్ చేస్తారనమాట. ఇక్కడ శిల్పారామం అంటే మెయిన్ షాపింగ్ కదా, ఇక్కడ బ్రాస్ ఐటెంతో స్టార్ట్ చేస్తున్నాను మన షాపింగ్ అయితే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. కృష్ణుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. మొత్తం బ్రాస్ కలెక్షన్ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది, అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్ భలే ఉన్నాయి. ఇవి అంటే కలంకారీ ప్రింట్స్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. శారీస్, డ్రెస్సెస్ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మనం బార్క్యూ చేయాలి. మనకు బార్క్యూ చేసే టాలెంట్ ఉంటే కనుక మనకి కంపల్సరీ ఎంతో కొంత తగ్గిస్తారనమాట. ఇవైతే శారీస్ అండి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్, ప్యూర్ కాటన్, కలంకారీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ 500కి 2 శారీస్ అన్నారు. మేబీ నేను అడగలేదు, అనుకున్నాను అనమాట కాటన్ శారీ అవి ఉండొచ్చు అనేసి. పిల్లలకు కూడా చాలా ఉంటుందండి. అలాగే మెయిన్గా లేడీస్కి చాలా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఇక్కడ షాపింగ్ చేయడానికి ఫస్ట్ అయితే ఫుల్గా పర్సులో డబ్బులు పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద 2 కవర్స్ ఇంటి నుంచి తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే మన పర్స్ అనేది ఖాళీ అయిపోతూ ఉంటుంది, కవర్ అనేది నిండుతూ ఉంటుంది అనమాట. అంటే పెద్ద ఐటమ్స్కి లేండి, చిన్నవి కొనుక్కుంటే ఏం కాదు. ఇక్కడ చూసారా భలే ఉన్నాయి ఈ ప్యారెట్స్. మనకి ఇంటికి డెకరేషన్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. హ్యాంగింగ్స్ అనమాట. ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడైతే నేను పర్సనల్గా నాకు మాత్రం ఒక్క షాపింగ్ కూడా చేసుకోలేదండి. ఎందుకంటే నేను చూడ్డానికే వచ్చాను అంతే, షాపింగ్ అయితే ఏం చేయలేదు. పర్సనల్గా షాప్స్కి వెళ్ళి ప్రతిదీ కాస్ట్ అయితే అస్సలు మెన్షన్ చేయలేదు. నేను వెళ్తూ ఉన్నప్పుడు వీడియో మాత్రమే తీసానండి. ఎక్కడ కాస్ట్ గురించి అడగకండి, ఎందుకంటే అసలు నేను వెళ్ళి ఇదెంత అదెంత అనేసి ఏం అడగలేదు. ఒక్కటి అడిగాను. లాస్ట్లో వచ్చేస్తున్నప్పుడు బీడ్స్ చైన్ ఉంది, లాస్ట్లో లక్ష్మీదేవిది పెద్దది ఉందన్నమాట, లాకెట్ ఉందన్నమాట. అది మాత్రం కాస్ట్ ఎంత అని అడిగాను. వాళ్ళు 1200 అని చెప్పారు. ఇంకంతే, ఏం మాట్లాడకుండా సైలెంట్గా అయితే వచ్చేసాను అనమాట. ఇవైతే వుడెన్ ఐటమ్స్ అండి, చాలా బాగున్నాయి. ఇక ఇవైతే ఫ్లవర్ వైజ్లో మనకి సొంత ఇల్లు ఉండి పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది అంటే చక్కగా ఇలాంటి ఫ్లవర్ వైజ్లు కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఇక వుడెన్ ఉన్నాయి కదా, వీటిలో పిల్లలకి టాయ్స్ కూడా ఉన్నాయండి. అంటే ట్రైను, సైకిల్ అలాగా. మా వాడు సైకిల్ కావాలన్నాడు అనమాట. అది ఎంత అని అడిగితే 500 అని చెప్పారు. చిన్న టాయ్స్కే వుడెన్కి 500 అయితే ఇక పెద్దవి ఇంకా ఎంత ఉంటాయో థౌజండ్స్లోనే ఉంటాయి మేబీ. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయండి ఈ శిల్పారామంలో. చక్కగా ఫోటో షూటింగ్స్కి అయితే భలే ఉంటుంది. ఫొటోస్ చాలా బాగా వస్తాయన్నమాట. ఇక్కడైతే చక్కగా వీటి లోపలికి అయితే అలౌ చేయట్లేదు అనమాట. మొత్తం మనకి అక్కడ బోర్డు ఉంది, లోపలికి వెళ్ళొద్దు. ఇక్కడ మాత్రం అసలు ఫొటోస్ సూపర్గా అయితే వస్తున్నాయండి. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ, మంచి గ్రీనరీ అనమాట. చాలా బాగుంది అసలు, చాలా పెద్దదండి ఈ శిల్పారామం. మీరు ఎప్పుడైనా వచ్చారా లేదా అనేది అయితే నాతో కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఇప్పుడు వరకు చూశారు అంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.
ఇక ఇవైతే చక్కగా బుట్టలు, అలాగే ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ అయితే అగరొత్తులండి. ఇక్కడ కవర్‌లో ఉన్నాయి గదా! ఇవన్నీ అగరొత్తులు. అలాగే పక్కనైతే పెర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారనమాట. చిన్న చిన్న బాటిల్స్, సెంట్ సీసాలు ఉంటాయి కదా! అవన్నీ అమ్ముతున్నారనమాట. మంచి స్మెల్ అయితే ఉంది. బావున్నాయి ఇవన్నీ. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫొటోసు, రాముడు ఫోటోలు, చాలా ఫోటో ఫ్రేమ్స్ అయితే అమ్ముతున్నారు. ఇక అలా మనం నడుచుకుంటూ వచ్చేసామనుకోండి, ఇగో చూడండి ఇప్పుడు మనం అంఫీ థియేటర్‌కి అయితే వచ్చేసామండి. థియేటర్ అంటే మనం ఎప్పుడు సినిమాకి వెళ్తాం కదా, అలా ఉంటుంది అనుకుంటున్నారా? లేదండి, ఇక్కడైతే నేచర్ థియేటర్ అనమాట. ఇది భలే ఉంటుంది. అసలు ఓపెన్ ఎయిర్ అనమాట. అంటే మనకి స్కైయే పైన సీలింగ్. ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి. చక్కగా చైర్స్ వేస్తూ ఉంటారు స్టెప్ వైజ్. అంతా బాగా కనబడుతుంది. చిన్న పిల్లలు భరతనాట్యం కానివ్వండి, ఏమన్నా సాంగ్స్ ప్రోగ్రాము అట్లా ఏమన్నా ఉంటే ఇక్కడ కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడ ప్రోగ్రాము 7:30కి అలా స్టార్ట్ అయిందనమాట మేము వెళ్ళినప్పుడు. ఇంకా మేము కూర్చుంటే ఇంక అలా కూర్చొని ఉండిపోతాము అనేసి ఇంక మేమేం కూర్చోకుండా ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఇంకో ఫోటోషూట్ స్పాట్ అయితే చూపిస్తాను. అంటే మన ఫోన్లో ఫొటోస్ ఎంత బాగా వస్తాయోనండి. చూడండి, ఇదంతా పార్క్ అనమాట. కానీ ఇక్కడ మనకి లోపలికి వెళ్ళడానికైతే అలౌ లేదు. ఓన్లీ మన ఫొటోస్ తీసుకోవచ్చు అంతే. మా వాడు చూడండి, ఫొటోస్ తీస్తానని చెట్లని, పువ్వుల్ని తెగ తీసేసాడనమాట. ఇక్కడ ఇలా ఉందన్నమాట, గంటలు కట్టి. భలే ఉంది కదా. అసలు మొత్తం అంతా చాలా నీట్‌గా, హైజీన్‌గా భలే మెయింటైన్ చేస్తున్నారండి. మంచి ఫ్లవర్స్, ప్లాంట్స్‌తో అయితే ఉన్నాయి. మొత్తం అంతా నింపేశారు. ఇక్కడేనండి, ఇక్కడ నుంచొని ఫోటో తీసుకుంటే అసలు ఎంత బాగా వస్తుందో, చాలా బాగుంటుందన్నమాట. మొత్తం ఇక్కడ ఇవి రోజ్ ప్లాంట్‌లా ఉన్నాయి కానీ రోజ్ ప్లాంట్ ఏం కాదండి ఇది. జనరల్‌గా మన ఇంటి దగ్గర ఉంటాయి కదా, వాటి పేర్లేంటి అనేది నాకు తెలీదు కానీ అలాంటివి అంటే 5 పెటల్స్ ఉంటాయన్నమాట. అలాంటివి పింక్, లైట్ పింక్, వైట్ అలా ఉన్నాయన్నమాట. ఆ కలర్స్ చాలా బాగుంది. ఇంకా ఇటు సైడ్‌కి అయితే మేమైతే వెళ్ళలేదండి. ఇక్కడ నుంచి చూడండి హైటెక్ సిటీ కనబడుతుంది. మనం ఆ వ్యూలో కూడా మొత్తం ఫోటో అయితే కవర్ అయ్యేలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చక్కగా టూరిస్టులు అంటే ఫారినర్స్ కూడా వస్తున్నారండి. చాలామంది అయితే చూశాను నేనైతే. అసలు ఆ రోజైతే ఫుల్ రష్. ఎంత రష్ ఉన్నా కూడా శిల్పారామం ఎక్కువ జనాలతో ఏం కనబడదు. ఎందుకంటే ఇది చాలా పెద్దది కదా, తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే ఉండదు. ఇక్కడైతే క్లే పాట్స్ కూడా ఉన్నాయండి. మట్టి పాత్రలు చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, దలసరిగా కూడా ఉందన్నమాట. ఒక చిన్ని మూకుడు అడిగాను, దాని మూత ఉందన్నమాట. దానికి ఎంత అని అడిగితే సెట్ 250 చెప్పారు. 200కి ఇస్తారనుకుంటా. బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇక హ్యాండ్ బ్యాగ్స్ అలా ఉన్నాయన్నమాట. అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకో క్లే పాట్స్ షాప్ కూడా కనిపించింది. ఇప్పటి వరకు మీకు కొంచెం బోరింగ్ గా అనిపించిందా? అయితే ఇకపైన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చూడండి. ఇప్పుడైతే మనం పౌండ్ దగ్గరికి అయితే వచ్చేసామండి.
ఇక్కడికి వచ్చాక అసలు ఎంత చల్లగా ఉందో అన్నమాట, చూసేయండి. దీనికి ఆపోజిట్ లో పౌండ్ అయితే ఉంది. ఇక్కడ మనం బోట్ షికార్ అయితే చేయొచ్చు. బోట్ షికార్ అంటే ఎంతమందికి ఇష్టం? అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే చిన్న పిల్లలతో కొంచెం కష్టం అనేసి మేమైతే వెళ్ళలేదండి. ఇక్కడైతే మనమే సెల్ఫ్ గా ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే కాళ్ళతో మనం ఇలా రౌండ్ గా తిప్పుతూ ఉంటే మనకి ఈ బోట్ అనేది ఎదురుకి వెళ్తూ ఉంటుందన్నమాట. మన ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే చక్కగా ఒక బోట్ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసింది అనమాట. ఈ పౌండ్ కూడా చాలా పెద్దగా ఉందండి, చాలా బాగుంది. ఇంకా పర్ హెడ్ కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క రౌండ్ అంటే ఒక్క రౌండ్ వెయ్యాలన్నమాట. పౌండ్ అయితే పెద్దగా ఉంది కాబట్టి మనకి ఒక 15 మినిట్స్ అలా రౌండ్ వేయడానికి పడుతుంది అనమాట. చూసారా ఎంత క్యూ కనబడుతుందో? చూసారు కదా, ఇదంతా అదేనండి. ఇక్కడైతే ఒక మాక్సిమం మేము ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఇక్కడే ఉండిపోయాము. చాలా సేపు, చాలా బాగుంది. చక్కగా ఇలా సన్ రైజ్ అవుతూ ఉందన్నమాట. చూసారా, సూర్యుడి కిరణాలు పడుతున్నాయి కదా, బాగుంది. ఇక్కడ ఫిష్లు కూడా చాలా ఉన్నాయండి. అసలు ఎన్ని ఫిష్లు ఉన్నాయో మీకు చూపిస్తా చూడండి. అంటే పైకి కనబడుతున్నాయి అన్నమాట, చాలా ఫిష్లు ఉన్నాయండి. టార్టాయిస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఎద్దుల బండి చూపిస్తా చూసేయండి. ఈ ఎద్దుల బండి నడుస్తూ ఉందన్నమాట. ఇది కూడా అంతే, ఒక రౌండ్ వేస్తూ ఉంటారు. రౌండ్ కి ఈచ్ వన్ అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా సరే 30 రూపీస్ అన్నమాట. ఇక్కడ వచ్చి ఆగుతుంది. ఇక్కడ నుంచి ఒక్క రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చేసి దించేస్తుంది. చాలా మంది ఎక్కుతున్నారండి ఎద్దుల బండి, చైర్ వేసుకొని దాని నుంచి ఎక్కిచ్చేస్తున్నారు. చాలా బాగుంది.
ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే రౌండ్ వేసి వచ్చేయడానికి. ఇక్కడ ఎద్దుల బండి ఇప్పుడు ఎందుకు ఉంది అంటే సంక్రాంతి తర్వాత 1 వీక్కి వెళ్ళామన్నమాట. అయితే మేము సంక్రాంతికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. అది కాస్త సంక్రాంతి తర్వాత 1 వీక్ అనమాట. ఈ రోజే లాస్ట్ అనమాట. మేము వెళ్ళిన రోజు లాస్ట్. ఇంకా ఆ రోజు ఎద్దుల బండి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఉండదు. ఎందుకంటే సంక్రాంతి థీమ్ కింద కొన్ని పెట్టారనమాట. అందులో భాగంగా ఈ ఎద్దుల బండి కూడా ఒకటి. ఇప్పుడైతే మిమ్మల్ని మన తాత ముత్తాతల కాలం నాటికైతే తీసుకొచ్చేస్తాను. ఇక్కడైతే అసలు నిజంగా చాలా బాగుందండి. ఇది కనబడుతుందా మీకు? ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు, అంటే మన పూర్వీకులు యూజ్ చేసినవన్నీ, ఇలాంటివన్నీ ఇక్కడైతే పెట్టారనమాట. గ్లాసులు, ఇత్తడి గ్లాసులు, ఇత్తడి చెంబులు అన్నీ ఇత్తడివే, భలే ఉన్నాయి. ఇది వరకు చక్కగా ఇలాంటి వాటిలో తినేవారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చాలా బాగుండేది అనుకుంటా కదా. ఇది వరకు ఇప్పుడంటే మిషన్స్ వచ్చేసినాయి, కానీ ఇంతకు ముందు మన పూర్వీకులు చేతులతో ఎలా పాత్రలు తయారు చేసేవారు అనేది అన్ని రకాల వారిది ఇక్కడైతే రిప్రజెంట్ చేస్తారండి. ఇదైతే కమ్మరి విధానం అన్నమాట. కమ్మరి వాళ్ళు ఎలా చేస్తారు అనేది, అంటే వాళ్ళు ఎలా ఉండేవారు, ఏ వస్త్రధారణ ఉండేది, ఎలా పనిచేసేవారు, వాళ్ళ పనిముట్లతో సహా అన్నీ ఉంటాయన్నమాట. భలే ఉంటది కదా. అసలు నేను ఫస్ట్ టైం అయితే శిల్పారామానికి వచ్చినప్పుడు వీళ్ళు మనుషుల బొమ్మల అనేది నాకు అర్థం కాలేదన్నమాట. ఇదైతే రాజస్థానీ పపెట్ షో అంటండి. అక్కడైనా స్పీకర్లో చెప్తూ ఉన్నారనమాట. చాలా రష్ ఉంది. ఇది చూసారా ఎంత బాగుందో కదా చెట్టు. ఈ చెట్టు ఇంత బాగా పువ్వులు పూయడానికి, ఇంత పెరగడానికి ఇక్కడ చక్కగా రైతన్నలు ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ చెట్టు ఇంత బాగా పువ్వులు పూసిందనమాట. బాగుంది. ఎంత పెద్ద మందార చెట్టునండి, భలే ఉంది అసలు. చూసారా ఈ పాట్స్ భలే ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. ఇక ఇదైతే పూరిల్లు, ఎంత బాగుందో పూరిల్లు. ఇది వరకు అయితే ఇలా పూరిల్లు అది ఉన్నప్పుడు బిల్డింగ్లు కావాలి అనిపించేది. ఇప్పుడు మనం బిల్డింగ్స్ లో ఉంటే అబ్బాయి ఇలాంటి ఇల్లులు ఎంత బాగున్నాయి అనిపిస్తుంది కదా. ఇంకా చాలా చాలా మంచి మంచి ప్రదేశాలు అయితే ఉంటాయండి ఇక్కడ. ఇదైతే ఇత్తడి పాత్రలు అంటండి. ఇత్తడి పాత్రలు తయారు చేసేవారనమాట. ఇల్లు చక్కగా గుమ్మాలు, కిటికీలు, ముగ్గులు అన్ని ఇది వరకు మన పాతకాలం సేమ్ ఎలా ఉండేదో అదే థీమ్ ఉంటుంది ఇక్కడైతే. మన ఒక అంటే మన పూర్వకాలం లోకంలోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది. చూసారా ఇల్లు ఎంత బాగుందో. అటు ఇటు అరటి చెట్లు, చక్కగా మంచిగా ఇల్లు. ఇంట్లో పని చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఐరన్ చేసేవాళ్ళు అన్నమాట. అంటే ఇస్త్రీ చేసేవాళ్ళు అని అంటారు కదా, వాళ్ళైతే కొండపల్లి బొమ్మలు అయితే తయారు చేస్తున్నారండి. ఇది వరకు ఇలా తయారు చేసేవారు అన్నమాట కొండపల్లి బొమ్మలు. అవి 4th క్లాస్లోనే ఎక్కడోనండి తెలుగులో ఒక లెసన్ ఉండేదన్నమాట, కొండపల్లి బొమ్మలు అనేసి. స్టోరీ సరిగ్గా గుర్తులేదు కానీ లెసన్ అయితే బాగుండేది. 4th క్లాస్లోనే నాకు గుర్తుంది. చక్కగా ఇక్కడ అరటి చెట్ల దగ్గర నుంచొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా వాళ్ళు అయితే తిరుగుతూ ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళ మనుషులేనా కాదా, కదలట్లేదు అనేసి అర్థం కావట్లేదు అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చెప్పాను కదా, అసలు నాకు వాళ్ళని కూడా నేను మనుషులేనే అనుకున్నానండి. ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. వాళ్ళు కూడా మనుషులే అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళని చూసి ఎవరు మనుషులు ఎవరు బొమ్మలు అనేసి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. తర్వాత ఇప్పుడైతే అలవాటు అయిపోతుంది. మేతవారి ఇంటికి వచ్చేసామండి. మేతవారు అంటే మా ఆయనాలు చెప్తున్నారనమాట, మేమే మనిల్లే అనేసి. అంటే మా ఆయన వాళ్ళ తాత ముత్తాతలు ఇలా నేత చేసేవారనమాట. అంటే మా పూర్వీకులు నేత పని చేసేవారు. అదైతే పడుగు చేస్తున్నాడు ఆయన. ఇక్కడైతే రాట్నం నూలుతారనమాట ఆడవాళ్ళు. అలా ఇంట్లోనే రాట్నం తిప్పుతూ ఉండేవారనమాట. మా వాడు చూడండి ఎక్కేస్తున్నాడు. అసలు ఎంత అల్లరి చేస్తాడో, భలే ఉండేది. ఈ ఇల్లులు అవి చూస్తే అసలు నిజంగా భలే హ్యాపీనెస్ వస్తుంది. పెద్ద చెట్టు ఉందండి ఇక్కడ.
చాలా బాగుంటుంది. నాకు శిల్పారామంలో ఇదొక మంచి ప్లేస్ అన్నమాట. మనకి ఇష్టమైనది ఉంటుంది కదా, అలాంటిది ఇది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. విలేజ్ థీమ్ అన్నమాట, చాలా మందికి ఇష్టం. ఇదైతే ఇప్పుడు రియల్ బొమ్మల పెయింటింగ్ అన్నమాట. బొమ్మలన్నిటికీ ఇక్కడైతే ఇలా పెయింటింగ్ వేస్తూ ఉంటారు. అలా చూసుకుంటూ అలా చక్కగా మంచిగా ఒక మంచి ఫీల్తో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడైతే నాకు ఒక సంత అయితే కనిపించిందండి. సంత అంటే నిజం సంత అనుకున్నారేమో, సంత అంటే ఇప్పుడైతే మార్కెట్ అంటున్నాం కదా, అసలు సంత అనే వర్డ్ యూజ్ చేయడానికే ఇప్పుడు చాలా మందికి ఇష్టం ఉండదు అనమాట. మార్కెట్, ఐఎమ్ గో టు మార్కెట్ అనేసి ఇప్పుడైతే చెప్తున్నాం కదా. ఇక్కడైతే విలేజ్ థీమ్ లో ఉన్న సంత అన్నమాట. ఈ సంత అయితే చక్కగా అన్ని అమ్ముతున్నారు. ఇక దాని పక్కన అయితే ఇక్కడైతే సంక్రాంతి థీమ్ అయితే ఉందండి. చెప్పాను కదా, చక్కగా ఒక గోమాత, ఆవో ఎద్దు, ఆ ఎద్దును ఆడిస్తూ ఒక గంగిరెద్దు ఆయన, చక్కగా పెద్ద ముగ్గు, ఒక అమ్మ, తల్లి, కూతురు, అలాగే తల్లి కూతురు దగ్గరికి వచ్చే హరిదాసు. ఎంత బాగుందో, నిజంగా రియల్ లానే ఉంది. వాళ్ళని చూస్తుంటే చాలా బాగుందండి. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇక అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇంకొంచెం ముందు అనమాట. ఇంకా దీంతో విలేజ్ థీమ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ బొమ్మలన్నీ అసలు భలే ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకా దీని పక్కన గిరిజనులు ఎలా నివసించేవారు అనేది ఒక ఇల్లు ఉందన్నమాట. ఆ ఇంట్లో కూడా వెళ్ళి చూసైతే వచ్చేసాము. ఎద్దుల బండి ఉంది, వ్యవసాయం చేస్తున్నారు. అలాగే పక్కన కూరగాయలు వేసుకొని ఒక ఆవిడ గంప పట్టుకుని వెళ్తుందన్నమాట. వెనకాల పక్కన బాబుని కట్టుకుని వెళ్తుంది. పూర్వకాలం అంతే కదా, అలాగే చేసేవారు కదా. చక్కగా సన్ రైజ్ పడుతూ భలే ఉంది. గిరిజనులు అన్నాను కదా, గిరిజనులు చేసే పని, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది ఇక్కడైతే బాగా పెట్టారన్నమాట. ఇక్కడైతే లైటింగ్స్ పెట్టారండి. అంటే ఇది ఒక ఇల్లులా ఉంది, చిన్న ఇల్లులా ఉందన్నమాట. లైటింగ్స్ కి మనకి అట్లా పడుతుంది అనమాట. మంచి లైటింగ్స్, మొత్తం చీకటిగా ఉంది, అందుకని లైటింగ్స్ పెట్టారు. వీటికి ఆపోజిట్ లో అది కూడా చూపిస్తా చూడండి. ఇంక చూసారా, ఇదే లైటింగ్స్. ఆ లైటింగ్స్ వాళ్ళ మొహం మీద పడి అలా మంచిగా మనకి కనబడుతుంది అనమాట. ఇక్కడైతే మా వాళ్ళు కొంచెం సేపు ఆడుకున్నారండి. ఇక్కడ చాలా మంది ఇలా వాళ్ళ ఫేస్ పెట్టుకొని ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇది చూసారా, మొత్తం కుండలతోనే కట్టిన ఇల్లు అన్నమాట. చూసారా, ఇక్కడ గోడలు కుండలతో తయారు చేసి ఉన్నాయి. ఇక్కడ చక్కగా అత్త కోడళ్ళు లేకపోతే తోటి కోడల్లో కూర్చొని ఒకరేమో తిరగలి తిప్పుతూ ఉన్నారు, ఒకరు చెరుగుతూ ఉన్నారనమాట. అలా ఎదురుకొచ్చేస్తే ఇక్కడ సంబరం కూడా ఉందండి. ఇక మేమైతే ఇప్పుడు ఎద్దుల బండి స్టార్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ వచ్చేసింది కూడా. ఎంతసేపు కాదండి, చాలా తొందరగా ఫాస్ట్గా వచ్చేసింది. ఒక 5 minutes అంతే. ఎక్కి దిగితే 30 rupees. ఇదిగోండి, ఇక్కడ సంబరం జరుగుతుంది. పోతురాజు అది వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ నుంచి ఇంకా అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి పౌండ్ ఉంది కదా, ఇది ఎంత ప్లేస్ ఉంది అనేసి మనకి కనబడుతుంది. ఇక్కడ లోటస్ అయితే ఉందండి, వైట్ లోటస్ అన్నమాట. అందుకని జూమ్ చేసి చూపించా మీకు. ఇంకా ఎద్దుల బండికి అయితే స్టాప్ లేనే లేదు. పాపం అది తిరుగుతానే ఉందన్నమాట. చాలా మంది ఎక్కుతున్నారు. ఎందుకంటే మనకి ఇలాంటివి ఇలా సంక్రాంతికి తప్ప ఇంకెప్పుడు బయట అయితే కనిపించవు కదా, అందుకని చాలా మంది ఇంట్రెస్ట్గా అయితే ఎక్కారు ఎద్దుల బండి అయితే. ఇలా ముందుకి మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి,
చక్కగా లేక్ ఎంత దూరం ఉన్నది అనేది తెలుస్తుంది. ఇక్కడైతే మెస్ అయితే ఉందండి, భోజనశాల అనేసి. అంటే టిఫిన్స్, అంటే పానీపూరి అలాంటివి, దోశ అవి అమ్ముతున్నారనమాట. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనం ఇక్కడ పౌండ్ ఉంది కదా, అదే అన్నమాట. ఇందాక చూపించింది వేరు, ఇది వేరు అనమాట. ఇక్కడ కూడా చాలా ఫిష్లు ఉన్నాయండి. ఇక్కడ టాటాయిస్ కూడా ఉంది. ఇక్కడ చెట్టు కిందకి వెళ్ళిపోయింది అనమాట, వస్తుంది చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో అసలు. అగో చూడండి, టాటాయిస్ బయటకు వస్తుంది. అదే చేపలు మనం సండే అయితే చక్కగా తీసుకు అంటే సండే అయితే మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకొని దాన్ని కూర వండేసుకుంటాం కదా. ఇలా చక్కగా నీటిలో ఎంత ఫ్రెష్గా ఆడుకుంటూ ఉన్నాయో కదా. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి మంచి పార్క్ కూడా ఉందండి. చక్కగా ఈ పార్క్ లో చాలా సేపు ఆడుకున్నారనమాట. అన్ని ఈ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. స్లైడింగ్, అలాగే రంగుల రాట్నం, అప్ అండ్ డౌన్, అలా చాలా ఉన్నాయండి. చక్కగా ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇట్లా ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ లాగా ఇట్లా పెట్టారనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకున్న చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. సూపర్ గా ఉంది ఈ లొకేషన్ అయితే. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ స్టెప్స్ కింద వాటర్ పడుతూ ఉన్నాయన్నమాట. అక్కడ చేయబెట్టుకొని చక్కగా ఆడుకుంటున్నారనమాట. అక్కడైతే ఇదిగో ఇక్కడే ఇలా చేయబెట్టి ఆడుతూ ఉన్నారు. వాటర్ ఇంకా రొటేటింగ్ గా అలా అవుతూ ఉందన్నమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. పార్క్ దగ్గరే అన్నమాట ఇది. ఇలా పక్కకు వస్తే చక్కగా శ్రీకృష్ణుడు చేతులు మిడిల్లో మురళి పెట్టుకున్నట్టు పెద్ద స్టాచ్యూ కాదు, అలా మిడిల్లోంచి మనం వెళ్ళొచ్చు అనమాట. ఇలా అయితే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడైతే. ఇంకా దీని లోపలికి అదైతే మేము వెళ్ళలేదండి. చాలా ప్లేస్ అయితే మేము ఇంకా తిరగలేదు. అప్పటికి టైము ఇంకా 5:30 అలా అవుతుందన్నమాట. సన్సెట్ అయిపోతుంది. ఇంకా కొంచెం సేపటికైతే చీకటి అయిపోయింది. 6 అలా అయిపోతుంది అనమాట. మా వాళ్ళు అయితే భలే ఎంజాయ్ చేశారు.
ఇక్కడైతే వాష్రూమ్లు కూడా అక్కడక్కడ అయితే ఉంటూనే ఉన్నాయండి. ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడేనమాట. శిల్పారామం మార్నింగ్ ఎంత మంచి వ్యూ ఉంటుందో, నైట్ కూడా లైటింగ్స్ వేసి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుందండి. ఎంత బాగున్నాయో చూసారా, లైటింగ్స్ వేసేసారు, కలర్ఫుల్ లైటింగ్స్ అన్నీ పెట్టారనమాట. అసలు నిజంగా నైట్ కూడా చాలా బాగుందండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో అయితే చాలా దోమలు పెరిగిపోయినాయి, అసలు మామూలుగా లేవన్నమాట దోమలు. ఎక్కడైనా నించున్నాము అంటే బాగా కుట్టేస్తున్నాయి. కానీ ఇలా లైటింగ్స్ అక్కడక్కడ చాలా కలర్ఫుల్ లైటింగ్స్ పెట్టేసి చాలా బాగుంది నైట్ వ్యూ కూడా. ఇక్కడ ఉన్నదైతే నటరాజస్వామి విగ్రహం అండి. ఎంత బాగుందో అసలు, సూపర్గా ఉంది. మేము ఇంకా తిరిగే ఓపిక లేక ఇంకా ఇక్కడి నుంచే దండం పెట్టుకొని ఇంకా వచ్చేసామన్నమాట. చాలా బాగుంది. పక్కనే జలపాతం, ఇక్కడ నటరాజస్వామి విగ్రహం అన్నమాట. ఈ 3 స్పాట్స్ ఇక్కడ కూడా ఫొటోస్ చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. ఈ 3 స్పాట్స్లో మట్టుకి ఫొటోస్ మిస్ అవ్వకండి. ఇక్కడ చాలాసేపు కొంచెం సేపు ఆడుకున్నారనమాట మా వాళ్ళు. ఇంకా నేనైతే ఇంకా తిరగలేకపోయా. ఇప్పుడు నేను ఈ శిల్పారామం అంతా మ్యాక్సిమం 60% అయితే కవర్ చేశానండి. నాట్ 100% అయితే కవర్ చెయ్యలేకపోయాను. ఇదండి ఈరోజు వీడియో. ఇప్పటి వరకు మీరందరూ ఈ వీడియో చూస్తే కనుక కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసామన్నమాట. బయటకు చాలా నైట్ టైం అయితే పిల్లలకి చాలా రకాల ఉంటాయండి, అంటే ఆడుకోవడానికి బెలూన్స్ అవి చాలానే అమ్ముతారు. లైటింగ్ వేసినప్పుడు కూడా ఎంత బాగుందో కదా. మార్నింగ్ కన్నా ఈవినింగ్ వ్యూ చాలా బాగుంది శిల్పారామంలో. ఇక ఇదండి ఈ రోజుకైతే వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాబాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.